స్పీకర్, ముందుగా మీకు ప్రత్యేక అభినందనలు స్పీకర్గా ఎన్నికైనందుకు. అదేవిధంగా ఈరోజు మన భారతదేశ ఆర్థిక సంస్కరణ తీసుకొచ్చినటువంటి మన మాజీ ప్రధాని పివి నరసింహారావు గారి జయంతి సందర్భంగా ఈ పార్లమెంట్ వేదికగా ఒక సభ్యుడిగా అంజలి ఘటిస్తున్నాను. వారి యొక్క స్ఫూర్తితో, భగత్ సింగ్ యొక్క పోరాట స్ఫూర్తితో, ఎమర్జెన్సీలో పోరాటం చేసినటువంటి జయప్రకాష్ నారాయణ గారి స్ఫూర్తితో నేను స్వతంత్ర సభ్యుడిగా, మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడిగా ఈ మాక్ పార్లమెంట్ వేదిక ఉన్నాను. వారు ఇచ్చిన స్ఫూర్తితో మేము ముందు విషయాల్లో కొన్ని పొందుపరుస్తాను. ముఖ్యంగా మన భారతదేశానికి ఉన్నటువంటి భారత రాజ్యాంగాన్ని ఎప్పుడైతే కూని చేయడం స్టార్ట్ అయిందో కేవలం వాళ్ళ యొక్క స్వార్థ రాజకీయాల కోసమే. జవహర్ లాల్ నెహ్రూ గారు వారి యొక్క కుటుంబ పాలనను కొనసాగింపుగా వాళ్ళ కూతుర్ని ప్రధానిగా చేస్తూ దాన్ని కొనసాగింపుగా ఇందిరాగాంధీ గారు సంజయ్ గాంధీ గారిని ముందుకు తీసుకురావడానికి, దాని తర్వాత రాజీవ్ గాంధీ గారిని ముందుకు తీసుకురావడానికి కేవలం కుటుంబ పాలన అనే ఒక చీడ పురుగు వాళ్ళ మైండ్లో ఉండడం వల్లనే ఈ ఎమర్జెన్సీ విధించారు. ఆ రోజు జరిగినటువంటి సంఘటనలు మనందరికీ తెలుసు. చాలామంది ప్రత్యేక సాక్షులు కూడా ఇక్కడికి వచ్చారు ఆ రోజు జరిగినటువంటి ఎమర్జెన్సీలో ఉన్నటువంటి సందర్భాలను. కానీ ఆ రోజైనా ఈ రోజైనా మన డెమోక్రసీకి మెయిన్గా 4 పిల్లర్స్ ఉంటాయి. వాటిని లెజిస్లేటివ్గా, ఎగ్జిక్యూటివ్గా, జ్యుడిషియరీగా, జర్నలిజంగా, మీడియాగా, ఈ 4 అంశాలని ఏ ప్రభుత్వం అయితే అణిచివేస్తాయో ఆ ప్రభుత్వాలు కూలిపోవడం ఖాయం ఖాయం ఖాయం. అది భారతీయ జనతా పార్టీ కానీ, కాంగ్రెస్ కానీ, ఎవరైనా కానీ. ఇదే ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీ విధించిన తర్వాత 1980లో మళ్ళీ ప్రధానమంత్రి అయ్యారు. అంటే ఆమె గొప్ప నాయకురాని కాదు కదా. అప్పుడు మన ప్రజలు కొన్ని మార్పులు కోరుకుంటారు, అదే యొక్క చెడ్డను కూడా కొన్ని ఆలోచిస్తుంటారు. అదేవిధంగా ఈ యొక్క సభా వేదిక చెప్తున్నాను, ఈ యొక్క ఎమర్జెన్సీ పైన ప్రతి ఒక్కరం చాలా అంశాలపైన మాట్లాడుతున్నాం. ఒక సభ్యుడిగా ఒక ప్రైవేట్ బిల్ని మేడం గారికి ఇస్తున్నాను. మేడం స్పీకర్, ఇది మనం మాక్ పార్లమెంట్ వేదికగా బయటికి తీసుకెళ్ళాలి. మాజీ ప్రతినిధులకు పెన్షన్లు రద్దు చేయాలని ఒక ప్రైవేట్ బిల్ని స్వతంత్ర సభ్యుడిగా మీకు పంపిస్తున్నాను మేడం. దాన్ని ఈరోజు ఓటింగ్ నిర్వహించాలి. ఎందుకంటే మన యొక్క ఆర్థిక వ్యవస్థ ముందుకెళ్లాలని మనం ఆలోచిస్తున్నాము. లక్షల కోట్లు, 100 కోట్లు ఉన్న మాజీ ఎంపీలకు, ఎమ్మెల్సీలకు, ఎమ్మెల్యేలకు పెన్షన్లు రద్దు చేయాలి మేడం. దానిపైన మాట్లాడడం అది చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి మనకు నెలకొల్పారు అప్పట్లో ప్రజాప్రతినిధులు. కానీ ఇప్పుడుగా నేటి యువతరం ఎవరైతే రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నారో కేవలం డబ్బు సంపాదించడం కాదు, ప్రజలకు సేవ చేయాలనే ఒక ఉద్దేశంతో వచ్చే రాజకీయ నాయకులకు స్ఫూర్తి ఇచ్చే విధంగా ఈ మాక్ పార్లమెంట్ వేదిక ఎవరైతే మాజీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఉంటారో వాళ్ళ యొక్క పెన్షన్లు రద్దు చేయాలి. కేవలం పేదవాళ్ళుగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలుగా ఉండే వాళ్ళకే పెన్షన్లు ఇవ్వాలనే ఒక దృఢ విషయంతో ఈ పార్లమెంట్ వేదిక మీరు ప్రైవేట్ బిల్ని ప్రవేశపెడుతున్నాను. ఓకే, థాంక్యూ.